సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రకటన 1:3. ఈ లోకము దాని ఆశలు గతించిపోయే సమయము సమీపించినది. పంచభూతములు లయమైపోయే సమయము సమీపించినది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చెయ్యుటకు మెలకువగా ఉండుడి అని 1 పేతురు 4:7లోను ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు అని యాకోబు 5:8-9లలో బైబిల్ హెచ్చరించుచూ ఉన్నది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ 5:15 అని బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్న ఈ కాలములో మనము సిద్ధపడి ఉండుటయే గాక మరనేకులు ఆయన రాజ్యము కొరకు సిద్ధపడినట్లు దేవుని వాక్యము బోధించుటయందును ప్రార్థించుటయందును మనము ముమ్మారుముగా ఉండవలననియు నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. 1 పేతురు 5:8. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రకటన 12:2. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మత్తయి 24:24లో బైబిల్ సెలవిస్తుంది. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. 2 కొరింథీ 11:14. అక్రమము విస్తరించున్నట్లును అనేకుల ప్రేమ చలార్చుటను ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లేఖనాల్లో లూకా 18:8లో అన్నంతగా విశ్వాసులను మోసగిస్తున్నాడు సాతాను. కనుక కాలములను ఎరిగి మనము మెలకువగా ఉండి ఆ దినము ఉరి వచ్చినట్లు మన మీదికి రాకుండా జాగ్రత్త పడదాం. జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.